కటింగ్ చూపించాను కదా! ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనమాట. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ముందు నెక్ అయితే కట్ చేసుకుంటున్నానండి. అంటే మనం ముందు ఏ నెక్ అనేది మనం ముందుగానే అనుకుని అది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కొంచెం కర్వ్ ఇచ్చుకుంటూ స్టార్ నెక్ అయితే కట్ చేస్తున్నాననమాట. ఈ స్టార్ నెక్ మనం కావాలంటే వీ నెక్‌లో కూడా డ్రా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. తర్వాత ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్‌కి మాత్రమే కటింగ్ తీసుకోండి. బ్యాక్ పార్ట్‌కి మనం రౌండ్ నెక్ తీసేసుకోవచ్చు అనమాట. అంటే మనం జిప్ పెట్టుకుంటాం కాబట్టి బ్యాక్ పార్ట్‌కి అలా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఇలా మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటది కదా! బాడీ పార్ట్‌లో మన ఫ్రంట్ పార్ట్ దేనికది సెపరేట్‌గా తీసేసుకుంటాం. ఇక్కడ కూడా నెక్ అనేది మనం కటింగ్ చేసుకోలేదు. కటింగ్ ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసాక కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మన మెయిన్ పార్ట్ మీద ఇలా మనం కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్‌ని పెట్టండి. మెయిన్ పార్ట్ పెట్టేటప్పుడు రైట్ సైడ్ అనమాట. అంటే మనకి డిజైన్ ఉన్న సైడ్ మాత్రమే ఇలా లైనింగ్ పెట్టండి పై వైపున. అంటే మంచి వైపు మనకి సాదా, ఉల్టా సాదా ఉంటాయి కదా! సాదా వైపు అంటే కరెక్ట్ సైడ్ అన్నట్టనమాట. కరెక్ట్ సైడు మనం ఇలా లైనింగ్ పెట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం 4 సైడ్స్ అంటే ఆర్మ్స్ ఆర్మ్ అక్కడ మన చంక దగ్గర గానీ, నడుము దగ్గర అలాగే హైటు అంతా కూడా మనం ఒకేలా పెట్టుకొని ఒక పావించి ఖర్చుంచుకుని ఈ విధంగా నెక్ చుట్టూరా స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా స్టిచ్ వేశాక అప్పుడు మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ అనేది కట్ చేసుకుంటాం అనమాట. చూసారు కదా! ఈ విధంగా. మనం ఏ నెక్ పెట్టుకుని ఈ విధంగా తిరిగేసేసుకోవచ్చు. ఇది సింపుల్ మెథడ్. అంటే క్యాన్వాస్ అటువంటివి ఎక్స్‌ట్రా పీసెస్ యాడ్ చేయకుండా మనం తిరగబెట్టుకోవచ్చనమాట. ఇలా పై వైపున లైనింగ్ పెట్టుకోవాలి. ఇలాంటి వీ కట్స్ అవి ఉన్న చోటన ఇలా టక్స్ ఇచ్చుకోండి. అలాగే రౌండ్ తిరగాలి అన్నప్పుడు కూడా చిన్నగా కట్ ఇచ్చుకుంటే మనకి రౌండ్ అనేది కూడా చాలా తిరుగుతుందండి. ఈ విధంగా మనము ఒక్కొక్క టక్ పెట్టాం కదా! టక్ పెట్టాక నెక్స్ట్ మనం దాన్ని లోన వైపుకి తిప్పేసుకోవాలనమాట. ఈ విధంగా లోన వైపుకి టర్న్ చేసినప్పుడు మీకు చేతితో అవ్వట్లేదంటే ఏదైనా స్క్రూ డ్రైవర్‌తో కొంచెం పుష్ చేయండి. ఇలా ఐరన్ చేసుకున్నా కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు పై వైపున ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ మీకు స్టిచ్ లేకుండా ఇంకా లుక్ బావుండాలి అనుకుంటే ఐరన్ చేసి కూడా వదిలేయొచ్చనమాట. ఒకవేళ ఐరన్ చేసి వదిలేద్దాం అనుకున్నట్లయితే మీరు లోపల ముందు స్టిచ్ వేశారు కదా! అప్పుడు 2 స్టిచెస్ వేయండి. అప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను లోపల ఒకటే స్టిచ్ వేశాను కాబట్టి ఉల్టా చేసి పైన కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఎడ్జ్‌లో ఎయట్లేదండి. కొంచెం గ్యాప్ ఇచ్చి చిన్నగా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాననమాట. ఇక్కడ మనం ఏ షేప్ అయితే డ్రా చేసుకుంటామో అదే షేప్‌లో జాగ్రత్తగా పావించి ఖర్చుతో చుట్టూరా స్టిచ్ వేయాలి. ఇదే ప్లేస్‌లో మనం కావాలంటే ఏదైనా లేసెస్ యాడ్ చేసుకుంటే ఇంకా లుక్ అనేది హైలైట్ అవుతదనమాట. మన డ్రెస్ తగ్గట్టుగా రెడీమేడ్ లుక్ కోసం అలా చిన్న చిన్న లేసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి అకోబా ఫ్యాబ్రిక్ అండి. అంటే హోల్స్‌లా ఉంటుంది. కాటనే హోల్స్‌లా ఉంటుందనమాట. కాబట్టి నేను దీనికి క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. కొంచెం కోల్డ్‌గా ఉంది కాబట్టి హస్కీగా వస్తుంది. ఆహ్, ఇగ్నోర్ చేసేయండి. ఏమనుకోకండి. ఇక మనకి నెక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి స్టార్ నెక్ ఎంత వచ్చిందో. ఈ విధంగా మనం కట్ వర్క్ అయినా సరే ఏదైనా టర్న్ చేసుకొని కుట్టేసుకోవచ్చనమాట. కొంచెం స్లోగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం చూడండి కొంచెం ఎక్స్‌ట్రా కట్ చేసుకున్నాం గదా! మెయిన్ ఫ్యాబ్రిక్. అవన్నీ గూడా మీరు చుట్టూరా రౌండ్‌గా స్టిచ్ వేసేసుకొని ఎక్స్‌ట్రా పీసెస్ కూడా కట్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూడండి చిన్న చిన్న డాట్స్ అయితే వేయండి. షోల్డర్ సెంటర్ చూసుకొని ఈ విధంగా డాట్స్ వేసుకుంటే ఫిట్టింగ్ బావుంటుందనమాట. అంటే ఫ్రాక్ అనేది ఫిట్టింగ్ వస్తుంది కాబట్టి ఒక పావించు మన బ్లౌజ్‌కి ఏ విధంగా డాట్ వేసుకుంటామో అలాగే 4 ఇంచెస్ లెంత్ లేదా 3 ఇంచెస్ లెంత్‌లో ఒక క్రింద ఒక హాఫ్ ఇంచ్, పావించ్ ఉండేలా చూసుకొని 2 కుట్లు అటు ఇటు కూడా షోల్డర్‌ని బేస్ చేసుకున్నాననమాట. 2 సైడ్స్ కూడాను. ఈ విధంగా స్టిచ్ వేసాక మనం బ్యాక్ పార్ట్‌కొచ్చేసాం ఇప్పుడు. బ్యాక్ పార్ట్ చూడండి ఇక్కడ 3 ఇంచెస్‌కి నేను లెంత్ అయితే పెట్టాను. ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను రౌండు. ఇక్కడ సేమ్ మనం ఫ్రంట్ పార్ట్‌కి ఏ విధంగా తీసుకున్నామో ఆ విధంగా అనమాట. కాకపోతే ఇక్కడ రౌండ్ నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. అలాగే రౌండ్ తీస్తున్నాను. ఇక్కడ మన సెంటర్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఏ పార్ట్‌కి ఆ పార్ట్ మనం డివైడ్ చేసేసుకొని జిప్ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం కట్ చేయము. కట్ చేయలేదు చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఏం కట్ చేయలేదు కదా! ఇప్పుడు చూడండి దీన్ని కూడా 2 సెపరేట్స్ కింద చేసేసుకుంటున్నాను.
కానీ మీరు సెపరేట్ చేసేసాక కన్‌ఫ్యూజ్ కాకండి. ఏది చంక వైపు, ఏది నెక్ వైపు అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీరు ఆనవాలుగా పెట్టుకోండి. అంటే మార్కింగ్‌లో గానీ ఏదైనా సరే గుర్తుపెట్టుకోవాలనమాట. చూడండి 2 సెపరేట్ పీసెస్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి నేనింకా నెక్ అయితే కట్ చేయలేదు. లైనింగ్ కట్ చేసుకున్నాం కదా! నెక్ అనేది. చూడండి దాని మీద పెట్టేస్తున్నాను. మీద పెట్టేసి మనం నెక్ నుంచి క్రింద వరకు కటింగ్ చేసాం కదా సెంటర్‌లో, ఆ క్రింద వరకు రౌండ్ నుంచి క్రింద వరకు కుట్టుకోవాలనమాట. ఇలా ఎల్ షేప్‌లో ఇలా క్రింద వరకు స్టిచ్ వేసేయాలి. 2 పార్ట్స్ కూడా సేమ్ ఇదే మెథడ్‌లో స్టిచ్ అయితే వేయాలి ఫస్ట్. అడ్జస్ట్ చేసుకోండి. చంక దగ్గర ఫ్యాబ్రిక్ సరిపోయిందా లేదా? పైకి కిందకి పెట్టారా అంటే కొంచెం మళ్ళీ కుట్టాక విప్పాలంటే చాలా కష్టం కాబట్టి ముందు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ దీనికంటే ముందు వీడియోలో నేను కటింగ్ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. బిగినర్స్‌కి కూడా అర్థమవుతది అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి కటింగ్ వీడియో. ఈ ఫ్యాబ్రిక్ నేను ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా వీడియో పెట్టాను. ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను. అవి కూడా ఉన్నాయి చూడండి. ఇక రౌండ్ తిరిగే చోటన అలాగే వి షేప్స్ మూలల చోటన ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చి ఇలా ఫ్యాబ్రిక్‌ని అయితే టర్న్ చేసుకోండి. అంటే పైన ఉన్న లైనింగ్ పార్ట్‌ని లోపల వైపుకి మడిచేయండి. అప్పుడు మనకి అది లోనకి వెళ్ళిపోయాక ఫినిషింగ్ కోసం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలనమాట. నెక్ రౌండ్‌కి. అలాగే ఇక్కడ కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చు. లేదంటే ఒకసారి ఐరన్ చేసేసుకున్నా మనకి స్టిచ్‌తో పనుండదు. ఇప్పుడు మనం ఇక్కడ కావాలంటే ఉక్సులు, కాజాలు అలా యాడ్ చేసుకోవచ్చు. ఇక నేనైతే జిప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. జిప్ కోసం సింగిల్ పాదం అయితే పెట్టానండి ఇక్కడ. ఈ సింగిల్ పాదం నేను రీసెంట్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. నాది నార్మల్ మిషనే కదా! అస్సలు సెట్ అవ్వేవి కాదు. కానీ ఇవి బాగా సెట్ అయ్యాయి. మీకు చూపిందామని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కాకపోతే లింక్స్ ఇవ్వడం కుదరట్లేదండి. నేను ఒక ఈ వీడియోస్ అవ్వాక నెక్స్ట్ వీడియోస్‌లో నేను ఖచ్చితంగా ఈ పాదాలు నేను తీసుకున్నది లింక్‌తో సహా పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. నాది నార్మల్ షీలా మిషన్‌కి సెట్ అయ్యాయండి. స్ట్రాంగ్‌గా కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉల్టా సాదా చూసుకుంటున్నాను. ఏం లేదండి చాలా సింపుల్‌గా స్టిచ్ చేసేసాను జిప్ అనేది. జస్ట్ ఫోల్డింగ్ చేసేసి మనం ఆల్రెడీ స్టిచ్ చేసేసాం కదా! క్రిందకి పెట్టేసాననమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ మనం అదైతే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కాదు. కింద బాటమ్‌కి ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నాం కదా! దానికోసం మనం ఆల్రెడీ ఒకటే లెంగ్త్‌లో కట్ చేసేసాము. అంటే 20 ఇంచెస్ లెంగ్త్‌లో కట్ చేసాం కదా! అప్పుడు నేను 10 ఇంచెస్ సెపరేట్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం పైన యాడ్ చేస్తాము నడుము దగ్గర ఒక ఫ్యాబ్రిక్‌ని ఫ్రిల్స్ పెట్టేసి అది పక్కన పెట్టేస్తే క్రింద ఉన్న ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా! ఇదైతే మనకి సేమ్ లెంత్ సరిపోదనమాట. ఎందుకంటే మన పైన తీసుకునే ఫ్యాబ్రిక్ కన్నా ఒక రెండింతలు ఎక్కువుండాలి ఇది. ఒకవేళ మీ దగ్గర అంత ఫ్యాబ్రిక్ లేదు అంటే రెండింతలు లేకపోయినా ఒక ఇంత అంటే సపోజ్ మీరు పైన ఫ్యాబ్రిక్ ఒక 2 మీటర్స్ తీసుకున్నారనుకోండి. క్రింద ఫ్యాబ్రిక్స్ 4 మీటర్స్ ఉండేలా చూసుకోండి. మాక్సిమం లేదు అంటే 3 మీటర్స్ అయినా ఉండాలనమాట. అంటే పొడవు దీనికన్నా ఎక్కువ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ చూడండి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాననమాట. ఇక్కడ మనం ఇది ఉంటుంది చూడండి. కింద ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. నేను 2 సెపరేట్ కింద కట్ చేశాను కదండీ! బాటమ్ ఫ్యాబ్రిక్‌ని. పైన ఫ్యాబ్రిక్‌కి కాకుండా క్రింద ఫ్యాబ్రిక్‌కి మళ్ళీ ఎక్స్‌ట్రా పీసెస్ అయితే యాడ్ చేస్తున్నాననమాట. అంటే నా దగ్గర ఎక్కువ ఫ్యాబ్రిక్ లేదు. కాబట్టి ఉన్న ఫ్యాబ్రిక్‌లో కొంచెం ఎక్స్‌ట్రా తీసుకొని అది సరిపెడుతున్నానండి. కానీ మీరు ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకోండి. మీకు నేను కటింగ్‌లో కూడా ఈ విషయం చెప్పడం మర్చిపోయాననమాట. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. పైన మనము బాడీ పార్ట్‌కి యాడ్ చేస్తాం ఒక పార్ట్. అది ఒక 2 మీటర్స్ లెంగ్త్‌లో కట్ చేశారు అనుకోండి. కింద పార్ట్ ఒక 3 ½ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం మళ్ళీ క్రింద కూడా ఫ్రిల్స్ పెడతాం కాబట్టి. తర్వాత మనం ఇప్పుడు బాడీ పార్ట్‌కి ఫస్ట్ ఒక పార్ట్ అన్నాను కదా! మనం 20 ఇంచెస్‌లో ఒక 10 ఇంచెస్ లెంగ్త్‌లో ఒకటి తీసేసుకున్నాం కదా! అదైతే మన బాడీ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా! ఫ్రంట్ పార్ట్. దేనికది సెపరేట్‌గా పెట్టుకుందాం. అవి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేసామండి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. జిప్ చూసారా ఎలా వచ్చిందో? జస్ట్ ఇలా క్రింద పెట్టి స్టిచ్ వేసేసానంతే. ఇక్కడ కలర్స్ కూడా మనం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గరున్న కలర్ అయితే నేను యాడ్ చేసేసానండి. ఇక్కడ నెక్స్ట్ మనం ఫ్రిల్స్ పెట్టాలనమాట. ఫ్రిల్స్ పెట్టడానికి నేను తీసుకున్నది చూడండి ఇక్కడ జాయింట్ కూడా చూపించాను మీకు. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ బాడీ పార్ట్ ఉంటది కదా! అంటే మెయిన్ ఫ్రంట్ పార్ట్ అదనమాట. అదొచ్చేసి ఇక్కడ జాయింట్ ఏదో చేస్తున్నానండి. అదే అనమాట క్లిప్ అనేది.
ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నానండి. ఇలా బాడీ పార్ట్ మీద చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. మనం ఫస్ట్ ఒక 2 ఇంచెస్ వదిలేసుకోవాలి. 1 ఆర్ 2 ఇంచెస్ వదిలేసి అప్పటి నుంచి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలనమాట. ఇక్కడ 2 ఇంచెస్ వదిలేసాను కదా! ఇప్పుడు చిన్ని చిన్ని ఫ్రిల్స్ పెడుతున్నాను. పెద్దగా పెట్టట్లేదు. చిన్ని చిన్నిగా పెడుతున్నాననమాట. ఈ విధంగా. ఇక్కడ మొత్తం గూడా మనం చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈ విధంగా రెడీ అయిందో చూడండి. బుల్లి ఫ్రిల్స్ పెట్టాను. ఈ తర్వాత నెక్స్ట్ మనము బాడీ పార్ట్‌కి కూడా అటాచ్ చేసేసుకోవాలనమాట. ఇది నేను ఇప్పుడు పెట్టింది బాడీ పార్ట్‌కి కాదు. క్రింద మనం సెకండ్ స్టెప్ తీసుకున్నాం కదా! దానికి పెట్టిన ఫ్రిల్స్ అనమాట. బాడీ పార్ట్‌కి కూడా మనం ఫ్రిల్స్ పెట్టేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలండి. తర్వాత మనం క్రింద చూడండి ఇది ఆల్రెడీ అటాచ్ చేసేసాను. మీకు క్లిప్స్ అయితే కొన్ని కొన్ని మిస్ అయిపోయినాయండి. పైన ఏమీ లేదు మన నడుము మన బాడీ పార్ట్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా! దానికి కరెక్ట్‌గా మనం చూసుకొని ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి ఈ పైది పెట్టేసాక క్రింద చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని యాడ్ చేసేసుకున్నాక లైనింగ్ పై వైపున ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను. ఓవరాల్‌గా ఫ్రాక్ లుక్ అయితే చాలా బావుందనమాట. మీకు షార్ట్స్‌లో నేను ఆ పిక్ ఆహ్, వేసుకున్నప్పుడు ఫ్రాక్ వేసుకున్నప్పుడు క్లియర్‌గా చూపిస్తానండి. నెక్స్ట్ మనం హ్యాండ్స్ కోసం ఇలా 4 ఫోల్డింగ్స్ వేశానండి. అంటే 2 హ్యాండ్స్ కోసం అనమాట. 2 హ్యాండ్స్ కోసం ఇలా 4 ఫోల్డింగ్స్ వేసి ఇలా కప్ హ్యాండ్స్‌లా తీస్తున్నాను. జస్ట్ అంటే ఫ్యాబ్రిక్ తక్కువగా ఉన్నప్పుడు మనకి ఏది మోడల్ అయితే అదే అనమాట. అంటే ఇదే కుట్టాలి అని లేదు. మనం తీసుకున్న ఫ్యాబ్రిక్‌ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు 2 మిస్ అయినియి బాడీ పార్ట్‌కి అటాచ్ చేయడం కుచ్చులనేవి. ఏమీ లేదు. జస్ట్ మనం బాడీ పార్ట్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కాబట్టి మనం దానికి సరిపెట్టేసుకోవడమే. అటు 1 ఇంచ్, ఇటు 1 ఇంచు వదిలేసి మిగతా అంతా ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. అలాగే క్రింద పార్ట్‌కి కూడా చూపించాను కదా! నెక్స్ట్ ఇలా మనం నార్మల్‌గా హ్యాండ్స్ ఎలా తీస్తాం అలాగే తీసేసానండి. ఇక్కడ కూడా ఏమీ లేదు. జస్ట్ వీ కట్ ఇచ్చేసాననమాట. అంటే లోతులు తీయడాలు అవి ఏం లేవనమాట. ఇది మన చంకలోంచి హ్యాండ్ వచ్చినట్టుగా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా చూడండి. ఈ విధంగా ఉంటుంది. షార్ట్స్‌లో పోస్ట్ చేసేసానండి ఇలా ఫ్రాక్ గురించి. ఈ ఫ్రాక్ గురించయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీకు క్లిప్ ఉంటే యాడ్ చేస్తాను ఇదే వీడియోలో. క్రిందైతే కప్ హ్యాండ్స్ అంటే జస్ట్ హ్యాండ్స్‌లో మనం రౌండ్ తీసుకున్నాం కదా! ఆ హ్యాండ్స్‌కి ఇక్కడ యాడ్ చేసుకోవాలనమాట. ఆ షోల్డర్ దగ్గర. సెంటర్ చూసుకోండి. ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఏస్తున్నానండి. ఫ్యాబ్రిక్ ఎక్కువ లేదు కాబట్టి అటువైపు నుంచి ఒక 3, ఇటువైపు నుంచి ఒక 3 చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలా చూసుకొని యాడ్ చేస్తున్నాను. ఈ హ్యాండ్ ఏమి మెజర్‌మెంట్స్ లేవు. జస్ట్ ఎంత హైట్ కావాలి అంత హైట్ ఇలా తీసుకొని ఇలా క్రాస్‌గా తీసుకోవడమే డౌన్‌కి అంతే. ఏ మెజర్‌మెంట్స్ లేవు. జస్ట్ నార్మల్‌గా తీసేసానండి హ్యాండ్స్ అంటే. నెక్స్ట్ హ్యాండ్స్ అయిపోయాక హ్యాండ్స్ లూజ్ చూసుకోండి. అలాగే క్రింద వరకు మనం లైనింగ్ పార్ట్స్ అన్నీ కలిపే స్టిచ్ వేసేస్తున్నాను నేను. కావాలి అంటే లైనింగ్ పార్ట్స్ వేరేగా మొత్తం కుట్టాక ఫ్రాక్ లుక్ అయితే ఇది. చూడండి క్రింద పెట్టిన ఫ్రిల్స్ ఇవన్నమాట. చిన్ని చిన్నిగా పెట్టానని చెప్పాను కదా! అవండి. అలాగే పై వైపున నడుముకి తగ్గట్టుగా పెట్టేసాను. పైనైతే ఒక బౌ అయితే ఇచ్చాను. మన ఇష్టం బౌ ఉంచాలంటే ఉంచొచ్చు. లేదంటే తీసేయొచ్చు. మన ఇష్టం అండి. ఇక్కడ నెక్ చూసారంటే స్టార్ నెక్. ఫ్రాక్ అయితే మీకు వీడియోలో అంత క్లారిటీగా తెలియట్లేదు. అంటే నేను లోపల రూమ్‌లో తీశాను కానీ మంచి గేరా వచ్చిందండి. ఇలా 2 స్టెప్స్. ఫస్ట్ టైమ్ ట్రై చేశాననమాట. అంటే ట్రై చేయడం అంటే కుట్టలేదు. 2 స్టెప్స్ ఫ్రాక్ అసలు కుట్టలేదు. ఫస్ట్ టైమ్ కుట్టా. చాలా బా వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి తప్పకుండా ట్రై చేస్తానండి. అది కూడా మీతో షేర్ చేసుకుంటా. చూడండి హ్యాండ్స్ చిన్న చిన్న ఫ్రిల్స్‌తో ఈ విధంగా మనకి చంక డౌన్‌కి ఇలా వచ్చేస్తాయన్నమాట. ఓవరాల్‌గా ఫ్రాక్ లుక్ అయితే చాలా బావుంది. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి.